లోబడి నాకు మొరపెట్టే వారికి, నాకు నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉంటాను వాగ్దానం ఇస్తుంది దేవా. మీ నామమున స్తోత్రములు. నేను ఇంకా నీ యొక్క సన్నిధికి రాలేని బిడ్డలకు కొందరున్నారు తండ్రి. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే మీరు ఆకలిస్తున్న మరొక ఇచ్చే పునరుద్ధరణములు వారు కూడా చేరి ఏకీవించే భాగ్యవంత ఇచ్చారు ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయం ప్రభానైనా మీరు వాడుకుంటూ సహాయం చేసి కృప చూపి నడిపించడానికి మమ్మల్ని అందరినీ ఆత్మపరిమణ దయచమని యేసు దివ్యనామములో ప్రార్థించి వెళ్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందాం. పోయిన ఆదివారం ఏ వాక్యం విన్నారు? గుర్తుందా? ప్రభువుకి చెప్పుకునే వారముగా మనం ఉండాలి అని నేర్చుకున్నాం. ఈరోజు రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. 2వ దిన వృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 41వ వచనం చదవండి ఎవరన్నా. నా దేవా యెహోవా, చదవండి అమ్మా. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందస్సమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాజకులను గూర్చిన ఇక్కడ సందర్భం ఏంటంటే, సొలొమోను మందిరమును కట్టి ఆ మందిరమును ప్రారంభించిన దినము అది. దేవుని సన్నిధిలో సొలొమోను చేస్తున్నటువంటి ప్రార్థన. హల్లెలూయా. యాజకులను రక్షణ ధరించుకొందురుగాక. యాజకులు అంటే సేవకులు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. అందరికీ దేవుడు గోత్రాలను వారి వారి స్వాస్థ్యాలను పంచిపెట్టారు, కానీ లేవీ గోత్రానికి మాత్రం దేవుడు స్వాస్థ్యాన్ని పంచిపెట్టలేదు. ఎందుకని? లేవీ గోత్రం ఏమన్నా తక్కువగా ఉందా అంటే కాదు. లేవీ గోత్రాన్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు, తన సేవ చేయడానికి నియమించుకున్నాడు. హల్లెలూయా. ఆ లేవీ కుమారుల్లోనే 3 కుమారులు, కహాతు, మెరారి, గెర్షోను. కహాతీయులను అతి పరిశుద్ధ స్థలములో, మరొక 2 పరిశుద్ధ స్థలములోను ఇంకా ఆవరణంలో సేవ చేయడానికి దేవుడు నియమించుకున్నాడు. అయితే అలాంటి యాజకులకు దేవుడు స్వాస్థ్యం ఎందుకని పంచిపెట్టలేదు అనే ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుంది. కాకపోతే అరే వీళ్ళకి ఏమీ లేదు అన్నట్లుగా సేవకులు కనిపిస్తారు, కానీ వారి స్వాస్థ్యము దేవుడే. హల్లెలూయా. దేవుడు అన్నారు కదా, మీ స్వాస్థ్యము నేనే అన్నాడు. హల్లెలూయా. మీకు నా సన్నిధిలో వచ్చినవన్నీ కూడా మీ సొంతం అవుతాయి అన్నాడు. హల్లెలూయా. నా సన్నిధిలోనికి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు మీ వగును అని అన్నాడు. హల్లెలూయా. దేవుడు లేవీలను చాలా ప్రత్యేకించాడు. అలాంటి లేవీలను గూర్చి ఒక రాజుగారు చేస్తున్నటువంటి ప్రార్థన చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు ఇక్కడ. ఎలాంటి రాజో తెలుసా? ఈ భూ ప్రపంచంలోనే ఇప్పటి వరకు అలాంటి జ్ఞానవంతుడు లేడు. అయితే ఇక్కడ కూడా రాబోడు అంత జ్ఞానవంతుడు. ఎందుకు సొలొమోను అంత జ్ఞానవంతుడిగా అయిపోయాడు అంటే దేవుని సన్నిధిలో అడిగాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎందుకని జ్ఞానంగా ఉండలేకపోతున్నాము అంటే దేవుని సన్నిధిలో మనము అడిగే వారముగా లేము. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము దేవా నాకు జ్ఞానాన్ని దయచేయండి అని అడిగితే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడు మనకును అనుగ్రహింప చేస్తాడు. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యాజకులు రక్షణ నొందుదురుగాక అని అంటున్నాడు. హల్లెలూయా.
ఎలాంటి విషయాల్లో యాజకులకు రక్షణ అంటే ప్రతి విషయంలో కూడా యెహోవాయే రక్షించువాడు, యెహోవాయే ఆశ్రయించువాడు, యెహోవాయే వారిని కాపాడువాడు. హల్లెలూయా. అయితే ఇంకా భక్తులను గురించి కూడా మాట్లాడుతూ నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మేలులను బట్టి సంతోషించలేకపోతూ ఉన్నారో వాళ్ళు ఇంకా సంపూర్ణమైన భక్తిలోనికి రాలేదు అని అర్థం. ఆయన మేలులను బట్టి అయ్యో మా జీవితంలో ఏం మేలులు జరిగాయి అంటే అంతకంటే చాలా ప్రాముఖ్యమైన మేలేంటో తెలుసా? నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు. హల్లెలూయా. ఇంతకన్నా గొప్ప మేలు ఎవరన్నా చేయగలరంటారా? మేలులను బట్టి ప్రభువునందు సంతోషించే వారముగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాసులైన వారైనప్పటికీ మేమైనా కానీ ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును. ఎవరి ఎడలంట? ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి అంటున్నాడు అపోస్తుడైన పౌలు గారు. ఎవని ఎడలైతే నువ్వు భయము కలిగి ఉండాలో వాని ఎడల ఖచ్చితంగా భయము కలిగి ఉండు. ఎవని ఎడల సన్మానము కలిగి ఉండాలో వాని ఎడల సన్మానమును కలిగి ఉండు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు గారు జైల్లో ఉన్న సమయంలో ఒక దొంగను కలిచాడు. ఆ దొంగ పేరు ఎవరికన్నా తెలుసా? అపోస్తుడైన పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక దొంగను కలిచాడు. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది బైబిల్లో, ఒకే ఒక అధ్యాయం. ఇంకా ఫిలోమోన్ కింద ఇంకెవరు పనిచేస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి. ఒక అధ్యాయం తీసారేంటి? ఫిలోమోన్ కింద ఎవరు పనిచేస్తూ ఉన్నారు? చెప్పండి. తిమోతి లేడు అక్కడ. చెప్పమ్మా. ఇంకా ఒనేసిము. ఇంతసేపు చూసారేంటి? ఫిలోమోనేమో అపోస్తుడైన పౌలు గారు కింద రక్షించబడ్డాడు. పౌలు గారు చెప్పిన బోధను విని రక్షించబడ్డాడు. ఈ ఒనేసిమేమో ఫిలోమోను కింద పని చేసేవాడు, వాళ్ళ ఇంట్లో పని చేసేవాడు. ఫిలోమోన్ ఇంట్లో ఒనేసిమో ఒకరోజు చిన్న దొంగతనం చేశాడు. ఏం చేశాడు? దొంగతనం చేసి ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈ ఒనేసిము వెళ్ళిన జైల్లోనే అపోస్తుడైన పౌలు గారు ఉన్నాడు. జైల్లో ఉంటే ఏడుస్తూ ఉంటాము, అమ్మా మాకే వచ్చినాయండి బాధలు అని అనుకుంటూ ఉంటాం. కానీ అపోస్తుడైన పౌలు గారు దొరికిన ప్రతి ఒక్కరికి సువార్త చెబుతున్నాడు. హల్లెలూయా. ఇక ఒనేసిము పని అయిపోయింది అనుకున్నాడేమో. ఒనేసిము అపోస్తుడైన పౌలు గారి చేతిలో పడ్డాడు. పడిన తర్వాత ఒనేసిము ప్రవర్తన, వాక్యం వింటున్నప్పుడు కానీ వాక్యం వింటూ 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 అపోస్తుడైన పౌలు గారు మాట యందు శ్రద్ధ కలిగి ఒనేసిము భక్తి జీవితాన్ని పెంపొందింపజేసుకున్నాడు. హల్లెలూయా. తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి అసలు ఎక్కడి నుండి వచ్చావు అని తెలుసుకొని ఈ ఫిలోమోను దగ్గర నుండి వచ్చానయ్యా నేను అని చెప్పేసరికి, ఓరే ఫిలోమోన్ దగ్గర నుండి వచ్చావా నువ్వు? ఫిలోమోన్ ఎవరో కాదు, నేను వాక్యం చెప్తే మారిపోయిన ఆయన కింద వచ్చావు. ఆయనేనయ్యా, ఆయన ఇంట్లోనేనయ్యా నేను దొంగతనం చేసిన. అవునా, ఇప్పుడు సరే అని మొదలుపెట్టి ఈ ఉత్తరాన్ని రాశాడు. ఎవరికి? ఫిలోమోనికి. ఫిలోమోను, ప్రభువు నందు మీకు వందనాలు అబ్బాయి, నా తోటి కూడా కొంతమంది ఉన్నారు, తిమోతి ఉన్నాడు, అందరికి వందనాలు. ఇప్పుడు ఇంతకుముందు నిష్ప్రయోజకుడు ఒనేసిము ఇప్పుడు నాకు ప్రయోజకుడిగా ఉన్నాడు, అంతకంటే ముఖ్యంగా నీకు ప్రయోజకరమైన వాడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇదిగో అతడు నీ వద్ద నుంచి దొంగలించినది ఏమైనా నీకు చెల్లించాల్సి వస్తే నేను చెల్లిస్తా. అయినా నీకు ఒక విషయం చెప్పనా,
శరీర సంబంధమైన విషయాల్లోనే ఇంత జాగ్రత్తగా ఉంటే నీకు ఆత్మ సంబంధమైన విషయాలు నేను బోధించిన వాడిని. నాకే నువ్వు రుణస్తుడివి గుర్తుపెట్టుకొని ఒనేసిముని చేర్చుకో. హల్లెలూయా. ఫిలోమోనుకి అపోస్తుడైన పౌలు గారు ఉత్తరం రాసి ఒనేసిము జీవితంలో గొప్ప మార్పును కలిగించాడు. ఇప్పుడు ఎందుకు ఆ మాట భలే ఉంటుంది. ఆ మాట మీకు ఎవరికన్నా దొరికితే నాకు చూపించండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అపోస్తులైన పౌలు గారికి ఈయన ఎట్లా అయిపోయాడంట? ప్రాణము వంటి వాడు అయిపోయాడు. హల్లెలూయా. జైల్లో ఒక దొంగ మారిపోయి ఒక సేవకునికి, ఒక అయ్యగారికి ఎలా మారిపోయాడు అనుకున్నాడు? నా ప్రాణం అయిపోయాడు ఆయన. జీవితాలు, పాత జీవితం ఎలా ఉందో చూసుకోకూడదు. మనం గతించిన వాటిని మనం తోవుకోకూడదు. ఇప్పుడు అలా తోవుకున్నవాడైతే ఒనేసిము అంతగా మారిపోయేవాడా? మార్పు ఉండేదా? జరిగిన వాటిని విడిచిపెట్టి, జరిగిన వాటిని బట్టి మనము చింతించకుండా, అంటే వాటిని విడిచిపెట్టి, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. ఇప్పుడు అతడు నా ప్రాణము వంటి వాడైపోయాడు. ఇదిగో అతడు ఏమన్నా నీకు రుణం కలిగి ఉంటే నీకు ఒక విషయం చెప్పనా? నువ్వే నాకు ఎక్కువ రుణస్తుడివి. ఎందుకనుకున్నావు? ఆత్మీయమైన విషయాల్లో నేను పెంచాను అని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు వాక్యాన్ని బట్టి ఎవరి ఎడల మీరు భయము కలిగి ఉండాలి? ఎవరి ఎడల మీరు సన్మానం కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన విషయాలను బోధించేవారికి. హల్లెలూయా. ఎందుకు అంటే గద్దించినప్పుడు ఈయనెప్పుడు అంతే గద్దిస్తాడు, తిట్టినప్పుడు ఈయనెప్పుడు అంతే తిడతాడు. అమ్మ క్రమంగా రండి అని అన్నప్పుడు మనకు ఒక టీచర్ గుర్తుకు రావాలి. భయం చెప్తున్నప్పుడు ఒక తండ్రి గుర్తుకు రావాలి. గద్దించినప్పుడు తండ్రి గుర్తుకు రావాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఒక సహాయకుడుగా మీ కొరకు నిత్యము ప్రార్థించే వాళ్ళు. సావుకునికి కుటుంబం లేదా? సావుకునికి బాధ్యతలు లేవా? సావుకునికి లేకపోతే బాధలు లేవా అంటే ఉంటాయి. వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి మీ కుటుంబంలో ఏమన్నా బాధ వచ్చిందని చెప్తే ఏం చేస్తాడు సేవకుడు? మీ కొరకు ప్రార్థన చేస్తారు. కానీ మీరు ఏం చేస్తారంటే ఆయనకి చెప్పేది ఏంట్లే అని అనుకుంటారు. ఆయనకి చెప్పపోతే అవ్వదే ఏంటి, చెప్పాల్సినంత అవసరం లేదు ఆయనకి అని అంటారు కొంతమంది. అట్లా ఉండకూడదు. హల్లెలూయా. కొన్ని విషయాలు తెలియకపోయినా కొన్ని విషయాలు తెలిసిన విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ కొరకు నిత్యం ప్రార్థన చేసే సేవకులుగా ఉన్నాం మేము. హల్లెలూయా. అయితే మనము ఏ విషయంలో చనిపోవాలి అంటే పాపం విషయంలో చనిపోవాలి. ఈరోజు సేవకుల దినోత్సవంగా ఒక సేవకునిగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే పాపం విషయంలో చనిపోవాలి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. మన పాపముల విషయమై చనిపోయి ఏ విధంగా మనం చనిపోవాలి అంటే, నిజంగా చెప్పాల్సి వస్తే పాపమునకు జీతం ఏంటి? మరణం. కానీ మనం చనిపోయామా అంటే లేదు. మన స్థానములో ఇక్కడ చూడండి, ఆయన మన పాపముల రాను మీద మోసుకున్నాడు. తానే శరీరమందు, ఎట్లాగో మనం శరీరముతో పాపములను గూర్చి దాన్ని బట్టి ఆయనే తన శరీరమందు మ్రాను మీద మోసి, మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల ద్వారా మనకేం కలిగిస్తున్నాడు చెప్పండి? స్వస్థత కలిగిస్తున్నాడు. చనిపోయిన వారు ఎవరన్నా లెగుస్తారా? చనిపోయిన వారు ఎవరన్నా లెగిస్తే ఎవరన్నా ఉండగలరా? చెప్పండి మీరు. ఒక 4-5 రోజుల క్రితం చనిపోయి సమాధి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి మనం అన్నం తిందామా అని కూర్చొని లోపలికి వెళ్ళి తలుపు తీసి చూసేసరికి ఆయన నుంచొని
అమ్మా కొడుకు చచ్చిపోయినా అమ్మా అని అన్నాడు అనుకో, ఎట్ట ఉండిద్ది చెప్పండి మీరు? అన్నం పెట్టమ్మా నాకు అని అన్నాడు అనుకో, అన్నం గిన్నం పక్కన పెట్టి పరుగో పరుగు. మాట్లాడింది ఎవరు? అప్పుడు వరకు ప్రేమను పంచుకున్న కొడుకేగా, అవునా కాదా? ఉంటావా నువ్వు అక్కడ? శరీర సంబంధమైన మనుషులు చనిపోతే నువ్వు అంత భయపడుతున్నావే, ఆత్మను పాడు చేసే పాపము నీ జోలికి వస్తే నువ్వెందుకు పాపంలోనికి వెళ్ళిపోతున్నావు చెప్పండి? రా పాపమా, రా చెడుతనమా అని ఎందుకు నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు? ఆలోచించాలా లేదా? మీరు ఆలోచించాలి. అయితే ఇంకా చూడండి మీరు, 2 తిమోతీయులకు రాసిన పత్రిక 2 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 2 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఈ మాట నమ్మదగినదని ఏదనగా, ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. పాపము విషయమై ఆయనతో కూడా ఎవరైతే చనిపోతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి బ్రతుకో తెలుసా? చనిపోయే బ్రతుకు కాదు అది, నిత్య జీవంలోనికి నడిపించే బ్రతుకు అది. హల్లెలూయా. నిత్య శాశ్వతమైన జీవంలోనికి నడిపించే బ్రతుకది. శాశ్వతముగా ఆయనతో సంతోషించి ఆనందించి ఉత్సహించి ఆయనను ఆరాధించి జీవిత కాలమంతా ఇక మరణమే లేదు. హల్లెలూయా. కష్టం ఉండదు, బాధ ఉండదు, అప్పులు ఉండవు. ఎందుకని అంటే అప్పుడు ఇక సాతానుగాడు ఉండడుగా. సాతాను ఎక్కడ ఉంటాడు? ఇక అప్పుడు నిత్య నరకములో యుగ యుగాలు కాలిపోతూనే ఉంటాడు. అపవాది లేకపోతే మనుషుల్లో చెడుతనం అనేది ఉంటుందా? సాతానుగాడు లేకపోతే మనుషుల్లో చెడుతనం ఏమైనా ఉంటుందా? చెడు ఆలోచనలు ఏమైనా వస్తాయా? ఆలోచనలు పుట్టించేవాడే ఉండడేక. ఇక ఇప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, ఒకరి ఎడల దయా హృదయము కలిగి ఒకరిని ఒకరు క్షమించుకుంటూ అబ్బా ఎంత మధురంగా బ్రతుకుతామో. దేవుని యొక్క కృపలో ఆనాడు పాపము చెయ్యక మునుపు ఆదాము అవ్వ ఎంత సంతోషముగా ఉన్నారో, ఎంత ఉత్సాహముగా ఉన్నారో, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏదోను తోటలో ఉన్నారో, అలాంటి తోటల్లాగా మన జీవితాన్ని ఇక ఎలాంటి పిచ్చి కోరికలు ఉండవు, శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హల్లెలూయా. మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయనను స్తుతించే వారముగా, ఆయనను ఆరాధించే వారముగా మనం ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం చేయవలసిన పని ఏంటంటే పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో మనల్ని బ్రతికిస్తాడు ఆయన. మనలను పాపం ఏ విషయంలోనైనా బ్రతికిస్తుంది అని అనుకుంటే మనము నీతి విషయంలో చనిపోయిన వారమే. గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన వారు లేచి వస్తే ఎంత ప్రమాదకరంగా భావిస్తామో, పాపాన్ని విడిచిపెట్టిన పాపం మరలా మన జీవితంలోకి వస్తే మన జీవితం కూడా అంత ప్రమాదకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. విడిచిపెట్టిన పాపము, వద్దన్న పాపము, వదిలిపెట్టిన పాపము, లేకపోతే ఆశలు, కోరికలు, ఇలాంటి శరీర సంబంధమైన విషయాల్లో మనం ఎప్పుడైతే విడిచిపెట్టేసి నాకొద్దు, నాకు క్రీస్తు కావాలి అని వెంబడించి మరలా పాపము జోలికి వెళ్తే చాలా ప్రమాదకరంలోనికి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడుగగా, అతడు పోయిరమ్ము, నా వలన నీకు ఇబ్బంది లేదని చెప్పాను. ఈ 19వ అధ్యాయం 20వ వచనం చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది మనకు. 21వ వచనం కూడా చదువమ్మా. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును
గోర్తునో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఒక సేవకునికి ఉపచారము చేసే ఒక యవనస్తుడు, వినండి జాగ్రత్తగా, ఈ మాట చాలా వ్యవసాయము కలిగిన వాడు, భూమిని కలిగి ఉన్నవాడు, పనిలో నిపుణత కలిగిన వాడు. ఎవరో? ఎలీషా. దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పరుచుకున్నాడు, దేవుడు నియమించాడు. ఎవరెవరో మోషే ఇలాగూ అన్నాడు కదా, దేవుడు ఏర్పరిచిన తర్వాత, ప్రభువా నేను నత్తివాడును, నాకు మాట్లాడడం రాదు, నేను రాజు ముందు నిలబడలేను అని అన్నాడు. అలాంటి మోషే ద్వారా చాలా అద్భుతాలను జరిగించాడు. హల్లెలూయా. చాలా గొప్ప దీటైన మాటలను ఇశ్రాయేలు ప్రజలకు బోధించారు. ద్వితీయోపదేశ కాండము చదివితే ఆ ద్వితీయోపదేశ కాండమంతా మోషే మాట్లాడిన మాటలే. మాటలు రానివాడు ప్రజలతో మాట్లాడుతుంటే ప్రజలు వారి పాపాన్ని విడిచిపెట్టి, వారి ఇబ్బందులను విడిచిపెట్టి, వారి శాపాలను విడిచిపెట్టి, వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. యెషయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా అన్నాడు కదా, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అన్నాడు. ఏమన్నాడు యెషయా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన వారి మధ్య నేను నివసించిన వాడను అని అన్నాడు. దేవుడు అన్నాడు కదా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడవే, అపవిత్రమైన వారి మధ్య నివసించిన వాడవే, కానీ నిన్ను నేను పవిత్రపరుస్తాను అని దేవుని అగ్ని చేత యెషయాను కాల్చినప్పుడు యెషయా పవిత్రుడైపోయాడు. హల్లెలూయా. చాలా అద్భుతమైన యెషయా గ్రంథం చదువుతుంటే 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి కదా. యెషయా గ్రంథాన్ని చదువుతుంటే యేసు ప్రభువు వారి కంటే ముందుగా 700 సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా యేసు ప్రభు వారి రాకను గూర్చి 9వ అధ్యాయం 14వ వచనంలో 14వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఈ మాటలన్నీ కూడా ఒక అపవిత్రమైన పెదవులు గలవాడను, నా వల్ల కాదు, నేను నిలబడలేను అన్న వ్యక్తి ద్వారా దేవుడు పలికించిన మాట. ఆ వాగ్దాన నెరవేర్పుగానే మన రాజు, ఇశ్రాయేలు రాజు, భూమి నేలే రాజు, అధిపతి అయిన వాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చారు. హల్లెలూయా. మొదటి 39 అధ్యాయులు పాత నిబంధనగా విభాగించారు. చివరి క్రొత్త నిబంధనగా మొదటి 39 పుస్తకాలను పాత నిబంధనగాను, 27 పుస్తకాలను క్రొత్త నిబంధనగాను. యెషయా గ్రంథం 39 అధ్యాయాలు మీరు చదివితే దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క కోపం అంతా కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. చివరి 27 అధ్యాయాలు చదివితే, ఇదిగో ఆయన ప్రేమ ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను, ముదిమి వరకు మిమ్మలను ఎత్తుకొని వాడను నేనే అని దేవుని ప్రేమ, దేవుని కనికరము చివరి 27 అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. హల్లెలూయా. మరొక చిన్న బైబిల్ అని ఏ గ్రంథాన్ని అంటారు అంటే యెషయా గ్రంథాన్నే అంటారు. ఆ అపవిత్రమైన పదవులు కలిగిన వాడే ఈరోజు అద్భుతమైన యెషయా గ్రంథాన్ని రచించారు. హల్లెలూయా. ఇంకా మనము చూసుకుంటే చాలా చాలా గొప్ప విషయాలు మనకు కనిపిస్తాయి. నేను భయస్తున్నే అన్నాడు. ఎవరో? యెహోషువ. నా వల్ల కాదయ్యా అన్నాడు యెహోషువ. గిద్యోను ఎక్కడో ఒక మూలం దాక్కున్నాడు. ఎవరికి భయపడి? ఫిలిస్తీన్లకు భయపడి మూలం దాక్కొని ఎక్కడో చాటును కూర్చొని ఇదిగో వెన్నులు తుంచుకుంటున్నాడు. భయపడుతూ బిక్కుమంటూ ఒక చాటును దాక్కున్న ఆయన్ని దేవుడు పిలుస్తున్నాడు కదా, పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. నేను పరాక్రమము గల బలాఢ్యుని ఏంటి? నేను వాళ్ళకి భయపడి ఏదో ఒక మూల కూర్చుంటే
మనం అనుకుంటాం కదా, మనకున్న స్థితిని బట్టి మనం చూస్తూ ఉంటాము, కానీ దేవుని బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిగా ఇప్పుడు ఎలీషాను ఏర్పరచుకున్న తర్వాత ఎలీషా ఆ ఎడ్లను విడిచిపెట్టాడు, చేస్తున్న వృత్తిని విడిచిపెట్టేశాడు. ఇక ఏమైనా పిచ్చి పట్టిందే ఏంట్రా, సంచులు పట్టుకొని అడుక్కుంటావు ఏంటి అని అన్నారు నన్ను. ఎల్లమ్మట తిరిగి ప్రార్థనకు రండి, వాళ్ళు పెట్టింది అంట, ఉన్న రోజు అంట, నువ్వు నీ పిల్లల్ని ఇబ్బంది పెడతావా ఏంటి అని అన్నారు నన్ను. ఇంత వ్యవసాయం ఉందిగా అబ్బాయి నీకు, నువ్వు చక్కగా ఎడ్లను దున్నగలవు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? దేవుని సేవకుని యొద్ద నుంచి నాకు పిలుపు వచ్చింది, దేవుని దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అంటూ మాట్లాడుతూ అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే మనం విడవలేకపోతూ ఉన్నాం. ఏం విడవలేకపోతున్నాం? మనకున్న పనులను మనం విడవలేకపోతూ ఉన్నాం. ఎందుకని విడవలేకపోతున్నామంటే దేవుని కంటే మన పనులకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పాను. ఏమన్నాడు? ఒక్కసారి చివరిగా నా తల్లిదండ్రులు నేను ముద్దు పెట్టుకొని వచ్చేస్తా. ఎవరు అడుగుతున్నారు పరమేశ్వను? ఏలియాను అడుగుతున్నాడు ఎలీషా. ఇంకా చూసినట్లయితే ఇదిగో అతను ఏం చేశాడు? అబ్బాయి నేను సేవకి వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను పిలిచాడు అని గొప్ప విందు చేశాడు. అంతే, అందరికి భోజనం పెట్టేసి చలో వెళ్ళిపోయాడు. ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు. మనము ఎప్పుడైతే వినాలి ఒక సేవకులను వెంబడిస్తామో అప్పుడు మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఏలియా సోమ్రోనే అక్కడున్న ప్రాంతాన్ని, ఎక్కడ ఆమె పేరు ఏం పేరు? రొట్టె ముక్క ఇచ్చింది కదా, ఆమె పేరు తెలుసా మీకు? విధవరాలు ఊరేంటి? సారేపతు. ఏలియా సారేపతు ప్రాంతాలను ప్రభావితం చేశాడు. ఓకేనా? సారేపతు ప్రాంతాలను ప్రభావితం చేశాడు. ఎలీషా సోమ్రోను ప్రాంతాన్ని ప్రభావితం చేశాడు. హల్లెలూయా. ఇతడు ఒక ఊరిని, ఆయన ఒక దేశాన్నే ప్రభావితం చేశాడు. తక్కువగా వాడుకుంటాడు అనుకుంటున్నారా మీరేమన్నా దేవుడిని? మనుషుల దృష్టిలో మనం తేలికైన వారమే, మనుషుల దృష్టిలో మనం ఎన్నిక లేని వారమే. దావీదుని ఎలా చూశారు? అసలు అన్నలే, తండ్రి అన్నాడు అక్కడ ఉన్నాళ్ళే అని. దావీదునే దూరం పెట్టేశారు. కానీ దేవుడు దూరం పెట్టాడంటారా? మనుషులు నిన్ను దూరం పెట్టవచ్చు, ఈ రోజున దేవుడు నిన్ను దూరం చేయడు. హల్లెలూయా. మనుషులు నిన్ను లెక్క చేయకపోవచ్చు, దేవుడు నిన్ను లెక్క చేస్తాడు. మనుషులు నిన్ను ప్రేమించకపోవచ్చు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులు నిన్ను హెచ్చించకపోవచ్చు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనుషులు నిన్ను నీచంగా మాట్లాడవచ్చు, కానీ దేవుని మాట ద్వారా దేవుడు నిత్యం నిన్ను బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే మనకున్నదంతా విడిచిపెట్టేయాలి. దేన్ని విడిచిపెట్టాలి అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు, చేస్తున్న వృత్తిని విడిచిపెట్టేశాడు. ఇక నాకు దేవుడే అనుకొని నిలబడిన వ్యక్తిని బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఎలీషా దగ్గరకు వచ్చి నయమాను అనే ఒక శతాధిపతి, సైన్యాధిపతి వచ్చి, అయ్యా నాకున్న రోగం ఇది. ఎలీషా మాటను విని మునిగితే లెగిచి 7 సార్లు మునిగి లేచేసరికి నయమాను కుష్టి ఎగిరిపోయింది. దేవుని కొరకు నిలబడితే మన ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. మన కుటుంబంలోనే మనము దేవుని కొరకు నిలవబడలేకపోతూ ఉన్నాం, మన సంఘములో మనము దేవుని కొరకు నిలవబడలేకపోతున్నాం, మనం పనిచేసే చోట మనము దేవుని కొరకు నిలవబడలేకపోతున్నాం, మనం చేస్తున్న వృత్తిలో మనము దేవుని కొరకు నిలవబడలేకపోతున్నాం. దేవుడు నీ వైపు నిలబడాలంటే నువ్వేం చేయాలి? సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. సగం లోకం, సగం దేవుడు అంటే మన జీవితాల్లో కష్ట నష్టాలు తప్పవు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో నువ్వు అసలు ఉండొద్దు.
అది చాలా భయంకరమైన విషయం. వాళ్ళని ఎలాంటి స్థితిలోనికి దేవుడు, ఎలాంటి కేటగిరీలోనికి దేవుడు పెట్టాడు అంటే, కుక్క ఒకసారి వాంతి చేసుకున్నది మరలా వెళ్ళి గతికిద్దంట. ఆ స్థితిలో పెట్టాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని కొరకు నిలబడగలిగిన సాక్షిగా నిలబడుతున్నావా? సంఘములో సేవకునికి, సంఘానికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? మాకు కాదులే అన్నట్టుగా అంటున్నారు మీరు. వినండమ్మా, హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ బల్లారాధన రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు సంఘానికి? ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతాం. మాకు సంఘానికి ఏం సంబంధం, మాకు అయ్యగారికి ఏం సంబంధం? అయ్యగారి ఇంటికి వెళ్ళి మేము కాసేపు మాట్లాడాలని ఎవడు అనరు. మా ఇంటికి అయ్యగారు రాలేదేంటి అంటారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు? ఇది వాస్తవా కాదా? సరే, అది కరెక్టే. మేము రావాలి, మీరు పోవాలి, మీరు రావాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మేము మాత్రమే రావాలి అని కోరుకుంటున్నారు. మీరు రావాలని మేము కోరుకోమా? చెప్పండి. ఎందుకని రారు మరి? మాకేం పని? సరే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. వినండి, ఈ పౌలు సౌలుగా ఉన్న సమయంలో క్రైస్తవులు ఎక్కడ కనపడితే అక్కడ చిత్రహింసలు పెట్టేవాడు. 7వ అధ్యాయంలోను, అదేవిధంగా 8వ అధ్యాయంలోను మనకి కనిపిస్తే, మనం చూస్తే ఈ అపోస్తుల కార్యంలోనే స్టెఫను అనే ఒక గొప్ప భక్తుని చంపేశారు. ఎవరిని? స్టెఫన్ని చంపేశారు. మళ్ళా ఇంకా కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు అని సౌలుకు తెలియబడితే ఖడ్గము పట్టుకొని బయలుదేరాడు వాళ్ళందరినీ చంపేద్దామని. ఒక చోటుకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? సౌలా సౌలా, నువ్వు నన్నెందుకు హింసించుకున్నావు అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, హింసించింది మనుషులనా దేవుణ్ణా? వాస్తవంగా మనం ఆలోచించి చెప్పండి, మనుషులనా దేవుణ్ణా? హింసించారు. కానీ మెలికేంటంటే, దేవుని మనుషుల్ని హింసించాడు ఆయన. దేవునికి సంబంధించిన వ్యక్తులను హింసించాడు. దేవుడే బాధపడుతుంది. నీవు హింస పొందుతున్న సమయంలో దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అని అనుకోవడం మన పొరపాటే. నీవు బాధ నొందుతున్న సమయంలో దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు అని అనుకోవడం మన పొరపాటే. మనం ఏడుస్తున్న సమయంలో దేవుడు చూసి సంతోషిస్తున్నాడు అని అనుకోవడం మన పొరపాటే. ఆనాడు సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అన్నాడు. ప్రజలను హింసిస్తుంటే దేవుడు ఆ హింస పొందుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన బాధలో మన బాధను భరించేది ఆయన. హల్లెలూయా. మన కష్టములో మన కష్టాన్ని భరించేది ఆయన. లేదయ్యా, మా కష్టాన్ని మేమే పడుతున్నాం అంటే నువ్వు ఇంకా దేవుని పైన ఆనుకోలేదు. నీ భారము యెహోవా మీద మోపుము అని అన్నాడు కదా ఆయన. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని అన్నాడు కదా. ఆ వాక్యాన్ని నువ్వు ఇంకా నమ్మలేదు. విని వారు మాత్రమే ఉంటే ఏమైనా ప్రయోజనం కలిగిద్దా? వాక్య ప్రకారం జీవించువారై ఉండాలి. ఎలా ఉండాలి? వాక్య ప్రకారము జీవించువారిగా ఉండాలి. ఇప్పుడు ఈ సౌలును దేవుడు దర్శించిన తరువాత ఇప్పుడు నేనేం చేయాలి? నా కళ్ళు పోయాలి. మీకు ఒక విషయం చెప్పనా? పౌలు చనిపోయే వరకు ఈ కంటి రోగంతోనే చనిపోయాడు. గొప్ప భక్తులు చెప్తున్న విషయం ఇది. అందుకనే
నేను నాకున్న ముళ్ళును బట్టి ఆయనను ముమ్మారు అడిగాను అని అన్నారు. ఈయనకున్న ముళ్ళును బట్టి ఎన్నిసార్లు అడిగాడంట? ప్రభువా, నాకున్న రోగం ఇదయ్యా. ప్రభు అన్నాడు కదా, నా కృప నీకు చాలు. ప్రభువా, నేను భరించలేకపోతున్నాను, నాకున్న రోగం అయ్యా, నా కృప నీకు చాలు. మూడోసారి, ప్రభువా, నాకున్న బాధ ఇదయ్యా, నా కృప నీకు చాలు. ఆయన ముమ్మారు చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు అన్నారు. ఎందుకు అనుకున్నారు? ఆ తేజో సంబంధమైన మహిమను చూచాడు ఆయన. హల్లెలూయా. ఆ మహిమను ఒక మానవుడు చూచి తట్టుకోలేడు. ఆ మహిమను ఒక మనుష్యుడు చూడలేడు. కానీ ఎలాగూ చూస్తున్నామో తెలుసా? మనం ఎలాగూ చేరుతామో తెలుసా? వాగ్దానపు దేశంలోనికి ఎలాగ ప్రవేశిస్తామో తెలుసా? కేవలము మనకు దేవునికి మధ్యవర్తి అయి ఉన్న యేసుక్రీస్తు వారి ద్వారా. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాల ద్వారానే. దేవుణ్ణి చూచిన మోషే ప్రజల దగ్గరకు వచ్చి నిలబడితే ప్రజలందరూ మోషేని చూడలేక ముఖముల పైన ఇట్లా వారి వస్త్రాలను కప్పుకున్నారు. వామ్మో, నిన్ను మేము చూడలేకపోతూ ఉన్నాం. నీవు అహరోనుతో చెప్పు, అహరోను మాతో చెప్తాడు. దేవునితో నివాసం చేస్తున్న వారి పక్షమున ఆయన ఉంటాడు. హల్లెలూయా. నీ హింసలో ఆయన ఉంటాడు, నీ కష్టంలో ఆయన ఉంటాడు, నీ బాధలో ఆయన ఉంటాడు, నీ సమస్యలో ఆయన ఉంటాడు, నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన ఉంటాడు అని నమ్మాలి. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మొట్టమొదటి విషయము, ప్రభు పాపం విషయంలో మనం ఏం చేయాలి? చనిపోవాలి. రెండో విషయం ఏంటంటే, మనము దేవుని చేతిలో చెక్కబడాలి. మనము దేవుని చేతిలో చెక్కబడాలి. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. ఇది మనము గమనించాలి, ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోనే బండ ముద్ర ఏంటంటే, బండ గుర్తు ఏంటంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఈ స్థితిలో నువ్వు ఉండడానికి కారణం నువ్వు కాదు, ఆయనే నిన్ను ఉంచాడు. నీ అంతటగా నువ్వు రాలా. యోబు అంతటికి యోబు రాలా, దేవుడు ఉంచాడు. ఎందుకో తెలుసా? యోబుకు తెలిసిన విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. యోబు చింతించలా, మనం చింతిస్తున్నాం మన స్థితిని బట్టి. యోబు బాధపడ్డాడే కానీ ఇదిగో ఎప్పుడు దేవుని పైన కోపగించుకోవాలా, ఎప్పుడు దేవుని దూషించలా, ఎప్పుడు దేవుని పైన ఒక చిన్న మాట కూడా మాట్లాడాలా. ఆయనకు తెలుసు. నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. మనం నడిచే మార్గము కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు తెలుసు. మన కుటుంబం వెళ్ళే మార్గము కూడా ఆయనకు తెలుసు. శోధించిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను. ఎంత గొప్ప మాట అండి ఇది. ఇప్పుడు నేను చెక్కబడే స్థితిలో ఉన్నాను. ఈ బల్ల రావాలి అంటే ఈజీగా రాదు, చెక్కాలి. ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఎట్లా పడితే ఎత్తు పల్లంగా ఉంటే ఉపయోగపడదు. మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక పెన్సిల్ మనకు ఉపయోగపడాలన్నా కానీ చెక్కాలి. విరవబడితే ఒక్కోసారి నన్ను ఇరిచేశారమ్మా అని అనుకొని బాధపడితే సరిపోద్దా? విరిచిన దగ్గరే మరలా ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన చెక్కుతాడు. విరవబడినప్పటికీ కూడా మనం ఉపయోగపడతాం. ఆ పెన్సిల్ విరవబడిందని అక్కడే ఉందనుకో, ఎవరికైనా ఉపయోగపడిద్దా? ఒక చేతిలోనికి వెళ్ళాలి. నీవు కూడా ఇప్పుడు విరవబడుతున్నావు అనుకో, నువ్వు ఎవరికి ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు. విరవబడుతున్న సమయంలో
ప్రభువు చేతులకి నిన్ను అప్పగించుకున్నావు అనుకో, అనేక మందికి నిన్ను ఉపయోగకరమైన పాత్రగా మారుస్తాడు. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీవు విరవబడుతున్నావేమో, నీవు చక్కబడుతున్నావేమో, నిన్ను ఉపయోగించుకోవడానికే. నువ్వు వెళ్తున్న మార్గము ఆయనకు తెలుసు. శోధించిన తరువాత ఆయన నిన్ను సువర్ణంగా మారుస్తాడు. ఈ శోధనలో పడిపోతే నీకు ఆయన సువర్ణమయమైన జీవితాన్ని పొందుకోగలవా? ఆయన దాచి ఉంచిన గొప్ప మేలును పొందుకోగలరా? ఆయన నీ కొరకు దాచి ఉంచిన అద్భుతమైన జీవితంలోనికి నువ్వు ప్రవేశించు. శోధనలో మనము నిలబడే వారముగా ఉండాలి. మాటికి దేని మీద అలుగుడు అనుకున్నారు? దేని మీద అలుగుడు అనుకున్నారు? అయ్యగారి మీద అలుగుళ్ళు, అయ్యగారుల మీద అలుగుళ్ళు. కష్టం వస్తే అయ్యగారి మీదే, నష్టం వస్తే అయ్యగారి మీదే. ఎవరో బాధ్యత అంటే అయ్యగారి మీద అరవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మోషే మీద అరిస్తే ఏమైనా ఉపయోగం వచ్చిందా? వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? వాళ్ళకి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలే. ఎవడో ప్రవేశించలే. ఐగుప్తులో బయలుదేరిన ఆ లక్షల మంది ఒక ఇద్దరు వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. కారణం ఏంటనుకున్నారు? సనిగారు, గొనిగారు. ఇద్దరు యెహోషువ, కాలేబ్, వీళ్ళిద్దరూ మాత్రమే ప్రవేశించారు. వాళ్ళు ప్రవేశించలేదు, కానీ వాళ్ళ పిల్లలు ప్రవేశించారు. వారి తరము వారు 40 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళందరూ ప్రవేశించారు. నువ్వెందుకు ప్రవేశించలేకపోయావు అంటే, నేను ఆనాడు తినటానికి తిండి లేదని అన్ని ఉల్లిపాయ గెడ్డలు, బంగాళదుంప గెడ్డలు అన్ని గెడ్డలే దొరుకుతున్నాయి అని మాంసం కోసం ఏడిచాను నేను ఆ రోజు. అందుకే నేను వెళ్ళలా. మాంసం కూర వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా చేసింది. ఆనాడు నువ్వెందుకు ప్రవేశించలేదు అబ్బాయి అని అంటే, నేను నీళ్ళ కోసం ఏడిచా, అయ్యగారిని తిట్టా. నీళ్లు లేవు మాకు, ఏంటి మా బతుకేంటి, మా జీవితం ఏంటి, చంపేత్తవా ఏంటి మమ్మల్ని? భక్తి ప్రార్థన ఉపవాసం అని చంపేత్తవా ఏంటి? నీళ్లు పొందేవా? నీళ్లు పొందుకున్నా కానీ వాగ్దాన భూమి పొందుకోవాలా. నువ్వెందుకు రమ్మా అంటే, నేను మనసులో కొనిగానయ్యి అంతే, బయటకు కూడా ఉడికి చెప్పుకోవాలా. ఆయన్ని మనసులో తిట్టుకున్నా నేను, అందుకే ప్రవేశించలా. నువ్వెందుకు? మేము కొనుక్కున్నాం, చెవుల్లో కొనుక్కున్నాం ఒకరికొకళ్ళం. ఆయన ఎట్టంటోడు, ఈయన ఎట్టంటోడు అని కొనుక్కున్నాం, అందుకే మేము ప్రవేశించలేం. వాళ్ళని అడిగితే ఇవే మాటలు చెప్తారు వాళ్ళు. ఈరోజు నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించకుండా ఆపేది ఏంటి? పరలోక రాజ్యము సమీపించుచున్నది, ఇదిగో ఆయన రాకడకు సూచనలన్నీ జరుగుతున్నవి, ఆయన త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని రాజ్యములో ప్రవేశించకుండా నిన్ను ఆపేదేంటి? ఒక అమ్మాయి ఆపుతుందా? ఒక అబ్బాయి ఆపుతున్నాడా? ఒక అలవాటు మాపుతుందా? లేకపోతే ఒక అలవాటు మానుతుందా? మీరు చెప్పండి. ఒక గొనుగుడు ఆపుతుందా? ఒక సనుగుడు ఆపుతుందా? ఒక తిట్లు ఆపుతున్నాయా? లేకపోతే రోత పాత జీవితం ఆపుతుందా? అమ్మా, చేతులెత్తి మీకు నమస్కరించి చెప్పేది ఏంటంటే, కొద్ది కాలపు ఆనందము కొరకు నిత్యము జీవించి ఆ నిత్య రాజ్యాన్ని ఎవరు కోల్పోవద్దు. హల్లెలూయా. ఒకవేళ కోల్పోతే అగ్ని అరదు, పురుగు చావదు, నిత్యము బగ మండిపోతూ ఉంటారు, సహించుకోలేరు. ఏంటయ్య గారు, మా ఇంటి కొట్టైనా మమ్మల్ని తీసుకెళ్లే పనిగా, కొడితే ఒక దెబ్బ తగిలేది, ఇప్పుడు ఈ బాధ పడలేకపోతున్నాం ఏంటమ్మా అని నీ కుమారుడు, నీ కొడుకు, నీ కూతురు ఆనాడు నిన్ను ప్రశ్నించక ముందే వాళ్ళ గద్దించైనా దేవుని సన్నిధికి నడిపించు. అవునా కాదా? ఒక లారీ కింద పడబోతున్న ఒక అబ్బాయిని, రేయ్ బుద్ధుందా, రాబడిరా అని అరిచినా వినలేదనుకో, ఒక కొట్టుడు కొట్టి రా ఇట్రా అని లాక్కొస్తామా రాకరామా? ఎందుకని? లారీ కింద పడి చచ్చిపోతాడేమో. మరి నిత్య నరకంలో యుగ యుగాలు కాలిపోకుండా నిన్ను గద్దిస్తే నువ్వెందుకు అలుగుతున్నావు? నిన్ను ఒక మాట అంటే ఎందుకు మూలిగిపోతున్నావు?
ఎందుకు చెడుగా మాట్లాడుతున్నావు? నా మంచికే కదా అని నువ్వెందుకు భావించలేకపోతూ ఉన్నావు? అలాంటి పౌలు సంఘముగా ఉన్న వారిని హింసిస్తుంటే, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని దేవుడు మాట్లాడి ఆయనను మార్చి, నేనేం చెయ్యాలి అని అన్నప్పుడు, నీవు లేచి చదవండి, అది చదవండి, 9వ అధ్యాయము 6వ వచనం, అపోస్తుల కార్యములో ఏమని చెప్పాడు దేవుడు సౌలుతో? నీవు లేచి 6వ వచనం, పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని. నువ్వు లేచి ముందు పట్టణంలోనికి వెళ్ళయ్యా, నువ్వేం చెయ్యాలో నేను అప్పుడు నీకు తెలియజేస్తాను. మనం ఉన్న స్థితిలో నుండి లేవాలి. ఎక్కడికి రావాలి? పరలోక పట్టణంలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా. చివరిగా చూడండి, 6వ అధ్యాయము 66వ అధ్యాయం, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 10వ వచనం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్ములను నిర్మలము చేయుచున్నావు. బా, ఇది చూడండి, ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. మమ్ములను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. ఎప్పుడైతే ఎవరైతే దేవుడు పరిశీలించేవాడు, యోబేమో ఇలా అన్నాడు, నేను నడుచు మార్గము దావీదు భక్తుడు ఎలా అంటున్నాడు, నన్ను పరిశీలించేవాడు ఆయనే. హల్లెలూయా. నన్ను క్షుణ్ణంగా పరిశీలించేవాడు ఆయనే. ఏదో ఒక రోజున ఆయన నన్ను నిర్మలునుగా చేస్తాడు. ఈరోజు నేను నిర్మలుడుగా కనపడకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నన్ను నిర్మలుడుగా చేసేవాడు ఆయనే. హల్లెలూయా. చివరగా యేసు పాపాన్ని విడిచిపెట్టాలి, పాపం విషయంలో చనిపోవాలి. రెండోదిగా దేవుని చేతిలో మనం చెక్కబడి ఉండాలి. మూడోదిగా యేసు రక్తంలో కడగబడాలి. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా ఈ మాట ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. చాలు. దేవుడు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నది ఏంటంటే, రండి మనము వివాదము తీర్చుకుందాం. ఏమంటున్నాడు? ఏ విషయాల్లో వివాదాలు ఉన్నాయి, ఏ విషయంలో బాధ ఉంది, ఎక్కడికి రమ్మంటున్నాడు? ఎలాంటి అయ్యగారి దగ్గరికి వెళ్ళి గొడవాడండి అంటున్నాడా? ఎక్కడికి అంటున్నాడు? నా దగ్గరికి రండి అబ్బాయి, మీరు మనం వివాదం తీర్చుకుందాం. మీ మనసులో ఉన్న బాధ ఏంటి, మీ పాపం ఏంటి అంటున్నాడు కదా. ఇదిగో మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను పర్వాలా, అవి హిమము వలె తెల్లగా చేస్తాను. హిమము వంటి మంచు ఎలా కురిచిద్దో, మంచు ఎంత తెల్లగా ఉంటుంది చూసారా ఎవరైనా? మంచు ఎంత తెల్లగా ఉంటుంది, మంచుని ఎవరైనా చూసారా? ఫోనుల్లో కానీ ఎక్కడైనా చూసారా? పోనీ తెల్లగా ఉంటుంది. మిమ్మలను అలా ఎర్రగా ఉన్న మీ పాపాలనైనా కానీ నేను హిమము వలె చేస్తాను అంటున్నాడు. ఇంకా కెంపు వలె ఎర్రగా ఉన్నను గొర్రెబొచ్చు వలె తెల్లవగుతాయి. మొదటిగా మీరు దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు? మీకున్న వివాదాలేంటో ఈ అధ్యాయం మొత్తం చదివామంటే చాలా భయం వేసిద్ది. 12వ వచనంలో ఉంటుంది కదా, చూడండి. నా సన్నిధిని కనపడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు అసలా? ఈ మాట వింటే ఇంత మాట అంటారా మమ్మల్ని? వాళ్ళని అందే ఆయన కాదు, దేవుడు అన్నాడు.
నా ఆవరణంలో కనబడాలని వస్తున్నారే, నా ఆవరణలోకి రమ్మన్నవాడు ఎవడు అసలు మిమ్మల్ని? ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు కదా, మీరు మీ నైవేద్యాలు వ్యర్థము, నాకు అసహ్యము పుట్టించు వాటన్నిటి దోపార్తులన్నిటిని నాకు అసహ్యం పుట్టిస్తున్నాయి. చాలా అరికాలు మొదలుకొని తల వరకు మీకు ఎక్కడ కూడా స్వస్థత లేదు, గాయములు పచ్చి పుండ్లే కనపడుతున్నాయి మీకు. రండి, వివాదము తీర్చుకుందాం, మిమ్మల్ని స్వస్థపరుస్తాను రండి, ఎమములాగా తెల్లగా చేస్తాను రండి, ఇదిగో గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను రండి అని అంటున్నాడు. ఇంకా దేవుని సన్నిధికి దూరముగా ఉంటున్నావా? యేసు రక్తంలో నీ పాపంలో కడగబడాలి. చూడండి, యోహాను సువార్త 1:7 ఈ మాట ఉంటాడు కదా. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏం చేస్తుందంట? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ఏ పాపమైనా పర్వాలా, పవిత్రం చేసేది యేసు రక్తమే. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3:, చివరగా మొదటి పేతురు రాసిన పత్రిక 3:, 4 చదవండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారమగు మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఎలా ఉండాలంట మనము? సాధువైనట్టు అంటే, వినండి, మనం ఒకళ్ళు తిడుతున్నాం అనుకో, నేను మా ఆవిడ తిడుతున్నాను అనుకో, అమ్మ వినండి అమ్మ ఒకసారి, హల్లెలూయా. చివరిలో బల్లరాధనని నేను తొందరగానే ముగిచ్చేస్తాను. నేను మా ఆవిడని తిడుతున్నాను అనుకోండి, మా ఆవిడ కూడా నన్ను తిట్టింది అనుకోండి, అంత ప్రభావం ఏమి ఉండదు. నేను తిట్టి ఎదుటి వాళ్ళు నన్ను తిట్టకుండా ఉన్నారనుకోండి, అప్పుడు చాలా ప్రమాదం. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి అప్పగిస్తున్నారు అనుకున్నారు? పగ తీర్చుకోవడం నా పని అని అన్నాడు ఆయన. అందుకనే, ప్రభువా నేను వాళ్ళని మీ చేతికి అప్పగిస్తున్నా, మీ ఇష్టం. దేవుని చేతిలో పడితే దేవుడు ఖచ్చితంగా, ఏయ్ కూర్చో, దేవుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు. వాళ్ళకు కాదు పగ తీర్చుకోవడానికి సమయం ఇస్తుంది, వాళ్ళు దేవునికి అప్పగిస్తున్నారు. హల్లెలూయా. ఇంకొక మాట, సాధువైనట్టు మృదువైనట్టు. చాలా మృదువుగా మన మాటలు ఉండాలి. ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా మనం మాట్లాడకూడదు. ఇతరులను నొప్పించే మాటలు మనం మాట్లాడకూడదు. ఇతరులను బాధించే మాటలు మనం మాట్లాడకూడదు. నేను ఒక కొటేషన్ చదివాను ఇందాక, అది మీకోసం చదువుతాను, వినండి. సేవకుడు క్రమం చెప్పేటప్పుడు అంట ఒక తండ్రిగా భావించాలంట, సలహా ఇచ్చేటప్పుడు స్నేహితుడిగా భావించాలి, మీ అవసరతలో ఉన్నప్పుడు పనివాడుగా ఉంటాడు, మీ పలకరింపుకు కుమారుడిగా ఉంటాడు, నీ తప్పు చెప్పేటప్పుడు ఒక శత్రువు కూడా అయిపోతాడు ఒక్కోసారి సేవకుడు ఎలా అయిపోతాడు చూసువా, ఆయన నా గురించే చెప్పాడు అని శత్రువు కూడా అయిపోతాడు ఒక్కోసారి. ఇంకోటి, నీ కుటుంబంను కట్టేటప్పుడు ఒక పెద్దగా ఉంటాడు ఒక సేవకుడు. హల్లెలూయా. సేవకుని మనం చాలా గౌరవించే వారముగా ఉండాలి. ఒక సేవకునిగా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొట్టమొదటి విషయంలో పాపం విషయంలో చనిపోవాలి ఈరోజు. రెండోదిగా దేవుని చేతికి అప్పగించుకొని దేవుని చేతిలో చెక్కబడే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనలను శోధించిన తరువాత సువర్ణంగా మార్చేవాడు. మూడో విషయం ఏంటంటే, యేసు రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి. అవి ఏవైనా కానీ రండి, వివాదం తీర్చుకుందాం. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనమందరము దేవునితో సమాధాన పడుదుముగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము ద్వారా మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో గొప్ప మార్పును కలిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేయండి విన్న వాక్యంను బట్టి.